మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా హైమవతి రాస్తున్నారు. తులసి కోటకు నిత్య పూజ చేయాల్సిన విధానం ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తులసి కోటకి నమస్కారం చేయాలి. నమస్కృత్వా అన్నాడు అంటే ముందు నమస్కారం చేయాలి కోట దగ్గరికి వెళ్ళగానే. తర్వాత ప్రదక్షిణ చేయండి. తులసి మొక్క కాలిపోకుండా ఆ తులసికి వేడి తగలకుండా కొంచెం దూరంగా దీపారాధన చేయండి కుదిరితే. తులసిలో పవిత్ర జలాన్ని అంటే ఎంగిలి కాకుండా ఉండేటటువంటి మంచి జలాన్ని మడి నీళ్లను అందులో పోయండి. ఆ తర్వాత వీలుంటే ఒక పుష్పం అందులో పెట్టండి. తులసికి సంబంధించిన పాట పాడండి. లేదా తులసికి నామాలు ఉన్నాయి. తులసీదేవికి కూడా 108 నామాలు ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు. అవి మేము చాలా కాలం పాటు అందరికీ పంచిపెట్టాం కూడా. ఆ 108 నామాలు చదువుకోండి. ఇది ప్రధాన పూజ. వీలున్న వాళ్ళు శ్రీ సూక్తం కానీ పురుష సూక్తం కానీ తులసి కోట దగ్గర చదివితే అటువంటి వాళ్ళకి ముందు దోషాలు తొలగుతాయి, సంపదలు వస్తాయి. మరి ఉత్తరం చూద్దాం.